నమస్కారం ప్రజలారా. ఈరోజు వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. ఈరోజు వీడియో దేని గురించి చూస్తున్నంటే పంచ ప్రభాకర్ అనే ఒక పరంభోగి నా కొడుకు ఉన్నాడు. వాని గురించి ఒక వీడియో తీస్తున్నాను. వాడు చూడండి ఎక్కడో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ఉండే అమరావతిని ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో, ప్రజల్ని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతున్నాడు. ఆ పంచ ప్రభాకర్ అనే ఎదవ చూడండి మీరు, వాడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇలాంటి వాళ్ళు పట్టకచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ లెక్క కరెంట్ షాక్ కొట్టాలోనికి వాడు మాట్లాడే మాటలు చూడండి. వాడిని ఎగతాళి, వాడు ఆంధ్రప్రదేశ్కి వస్తే కదా తెలుస్తుంది పంచ ప్రభాకరు. ఎక్కడో కూర్చొని జగన్మోహన్ రెడ్డి చేసే బిస్కెట్లు తినుకుంటూ బతికే కుక్క బతుకాయ అనేది. కుక్క లెక్క బతుకుతున్నావు. ప్రభుత్వం కాదు, ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కింద వస్తువులు చేస్తాం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా గాలి కబుర్లు చెప్తున్న గాలి నాకుడికి ఎవడన్నా ఉన్నాడంటే వీడే. గాలి మినిస్టర్ అంటారు. వీడు ఓన్లీ ఇట్లాంటి చెత్త మాటలు, మంగళవారం మాటలు, మింగలేక మంగళవారం మాటలు మాట్లాడే ఎదవరంటే ఈడే. ఈడు చెప్పిన దాంట్లో అధికారం ఉంది, ప్రభుత్వము, అసలు ఎవడు అధికారంలో ఉన్నాడు, ఎవడు అధికారంలో లేడు, ప్రభుత్వం ఎవరిది, ప్రభుత్వం వీడిదా అనేది ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానము అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఈ ఎదవ సొంత బామర్ది, తన సొంత బంధువులు ఏమే సరే ఎవరు గాలిలో చూడు పంచ ప్రభాకర్ అనే ఎదవ ఏం మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. పంచ ప్రభాకర్ ఇంకా వినిపిస్తా చూడండి, ఇంకేం మాట్లాడుతున్నాడో చూడండి. పెద్ద చిక్కుచ్చిపడిందబ్బా. అదే మన సినిమా ఫీల్డ్ లో ఉన్న పెద్ద తలకాయలకి అందరికీ, అంటే ముందు కాలం పెద్ద తలకాయలు, ఈ తరం పెద్ద తలకాయలు, మరి ఇంక వచ్చే పెద్ద తలకాయలకి అందరికీ మన పుట్టిరెడ్డి రవంత్ రెడ్డి చాలా హీనంగా మాట్లాడేసాడబ్బా. చాలా హీనంగా మాట్లాడాడు. సినిమా రేవంత్ రెడ్డి గారిని పొట్టిరెడ్డి అని మాట్లాడతాం. ఇలాంటి ఎదవనా కొడుకుని ఏం చేయాలి ప్రజలు ఆలోచించండి. ఈయన తొడకచ్చి ఏం చేయాలో మీరు ఆలోచించండి. అమరావతికి అంతా నేను అనేది ఉష్ణోగ్రత తగ్గిస్తానని లేటెస్ట్ టెక్నాలజీ అని తెలుసా చంద్రబాబు నాయుడు. ఈ కాలేజీలన్నీ పెట్టేసి వరుసగా కాలేజీలో చదువుకుంటారు కదా, క్లాసులు పోయిన వెంటనే మళ్ళా పార్ట్ టైం జాబ్ అన్నమాట. ఆ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేసి బండ్లు పెట్టేసి పిండి ఒక సెంట్రల్ స్టేషన్ పెడతాం. పిండి ఇప్పుడు అదే శనగపిండి ఇవన్నీ కలిపేటివి అంత చేత్తో కూడా. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత హీనంగా మాట్లాడుతున్నాడు ఈ పంచ ప్రభాకర్ అండి ఎదవనా కొడుకుడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో మీరే చూడండి. మళ్ళీ అక్కడ వెళ్ళి మన దేశ చరిత్ర గురించి కాదు చదవైంది, మన జాతి చరిత్ర, మన కమ్మ జాతి చరిత్ర గురించి ఇప్పుడు ఇంకా తెలుసు కదా నీకు. జేకేసి జాగలంలో కుప్పై స్వామి సోదరి ఇట్లాంటి స్కూళ్ళల్లో అందులో మన ప్రాంతం ఇంక ఏముందిరా, కాకతీయులు మనోళ్ళే, మన జాతి వేరు, మన హలో హలో హలో, వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. జై రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి నాకంటే నువ్వు వయసులో చిన్నవాడే కానీ రేవంత్ రెడ్డి మారుతాడు, వీరి సినిమా పెద్దలందరూ కలిస్తే తన మాట మార్చుకుంటాడని నేను అనుకున్నాను. అంటే తక్కువ అంచనా వేశాను. రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన అంటే టాలెంట్, యాక్షన్ లో కూడా టాలెంట్ ఉండి ఏదన్నా చేసుకునే వాళ్ళైతే అట్లా ఉంటారు. కానీ కులాల వ్యంగ్యమ వెటకారం, హలో హలో హలో, అదే మన ఒక పని చేయాలనుకున్నాం, పార్టీ
తగుదనమ్మా అని చెప్పి ఆడెక్కడో గుంటూరులో మీటింగ్ పెడితే నీది ఏం నువ్వు ఎక్కడుండాలా, నువ్వు ఏం పని చేయాలా అని జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళు తీసుకుంటారు. నువ్వు హలో 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 వెల్కమ్ కొట్టి గుడ్డెట్టిన గువ్వను కొట్టిన ఈవీఎంల మహిమతో 10% సాధించిన పవన్ కళ్యాణ్ గాడు ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే చందాన వాడు రాజకీయాలలో ఒక శిఖండి రాజకీయం చేస్తూ వాడు ఏది మాట్లాడినా తన దత్త తండ్రికి మాత్రమే మేలు. సనాతన ధర్మాన్ని తీసుకున్న అన్అపాలజెటిక్ సనాతనుండి నేను హిందువుని అన్నా ఏముంది, ఏమీ లేని చోట. చూడండి, ఈ పంచ ప్రభాకర్ అనే పరంపోగోడు ఏం మాట్లాడుతున్నాడండి? చంద్రబాబు నాయుడు గారిని ఇంకా చాలా ఉన్నాయి. ముసలినక్క కానీ 2020 ఏం చేస్తావు, 2047లో నువ్వు బతుకుంటావా, నీ ఎముకలు కూడా కరిగిపోయింటాయని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారిని కూడా ఇది మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని కూడా బూతులు మాట్లాడడం, ఇట్లాంటి యదవ పంచ ప్రభాకర్లని తీసుకొచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ లెక్క కరెంట్ స్టాక్ పెట్టాలి. ప్రజలు ఇట్లాంటి వాళ్ళను చూపించాలి, ఇట్లా మాట్లాడకూడదు అని. ప్రజలకు ఇలాంటి ఒక సీఎంను పట్టుకొని ఎవరైనా అట్లా మాట్లాడచ్చా? రేపు జగన్ సీఎం గారు అవుతారు, ఆయన అట్లా మాట్లాడచ్చా? ఏమన్నా ఉంటే పాలసీ ప్రకారం మనం మాట్లాడాలి, కానీ మనిషిని బూతులా మాట్లాడేది ఇట్లాంటి పంచప్రభాకర్లని అమెరికాలో కూర్చొని బూతులు మాట్లాడుతూ ఉంటాడు. కమ్మరావతి అంట, కమ్మోలదంట అమరావతి. అమరావతి డెవలప్మెంట్ కాకూడదంట, కాదంటే కాలేజీలు పెట్టకూడదంట. అన్నీ పెట్టకపోతే ఎక్కడ బతుకుతారయ్యా? చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీలేక బూతులు మాట్లాడుకొని డబ్బు సంపాదించుకొని అందరూ జగనన్న దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు బూతులు మాట్లాడుతూ ఉంటే అందరికీ కూడా కదా. చెప్పండి, నీ పరిస్థితి కూడా ఎప్పుడో ఒక రోజు దొరుకుతావు, దొరికినప్పుడు చెప్తారు. తెలంగాణ రేవంత్ రెడ్డి గారైనా నీ కథ చెప్తారు, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చెప్తారు. అమరావతి డెవలప్మెంట్ అవుతుంటే డెవలప్మెంట్ ప్రోత్సహించాలి, కానీ బూతులు తిట్టడం ఎంతవరకు? పంచప్రభాకర్ హలో 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 ఏమి మాటలవయ్యా నువ్వు? సెకండ్ లెక్క ఉండవు. నీ లెక్క ఎవడా నిన్ను? నీ వీడియోలు చూసేది అందరూ నవ్వుకుంటున్నారయ్యా నీ వీడియోని చూసి. సెకండ్ మనిషివి నువ్వు మాట్లాడేది. అమరావతి కమ్మ వాళ్ళది, చంద్రబాబు ఏం చేస్తాడు? అమ్మఒడి లేదు, వందనం లేదు. ఏమయ్యా 6 నెలలకి అయిపోతుందా? డెవలప్ చేయొద్దా? అవుతుంది, ఇస్తాడు. 4,000 పింఛన్ ఇచ్చాడే, అది ఎందుకు చెప్పలే నువ్వు? చెప్పండి, అది ఎందుకు చెప్పలేదా? సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాడు, అది ఎందుకు చెప్పట్లేదు? రోడ్లు వేస్తున్నాడు, అది ఎందుకు చెప్పట్లేదు? చెప్పయ్యా, చెప్పు. అవన్నీ ఎందుకు చెప్పవు? చెప్పు, వ్యతిరేకించు. కానీ చీఫ్ మినిస్టర్ని, డిప్యూటీ సీఎంలను పట్టుకొని, మినిస్టర్లను పట్టుకొని బూతులు మాట్లాడద్దు. పంచ ప్రభాకర్ గారు ముందుగా చెప్తున్నాము. ఎందుకంటే ప్రజలు ఆలకించిన రోజులు ఆలకిస్తారు. నీ టైం ఎప్పటికీ ఉండదు. ఒకరోజు ఏదో టైంలో దొరికే రోజున నీకు చేసే భరత పూజ మటుకు నడుస్తుంది. పంచ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.